తిరుమలగిరిరాయ దేవరాఘోత్తరాయ తిరుమలగిరిరాయ దేవరాఘోత్తరాయ సురత విజ్ఞానరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాఘోత్తరాయ సురత విజ్ఞానరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాఘోత్తరాయ. ఆ మాట విన్నటువంటి దుర్యోధనుడు ఏమాత్రమో కూడా వారికి ఆ మర్యాదలు లోటుపాట్లు లేకుండా అన్ని మర్యాదలు చాలా వైభవంగా ఏర్పాటు చేశాడు, అద్భుతంగా ఏర్పాటు చేశాడు. ఎదురుగా వెళ్ళాడు. మహానుభావ రండి, మహానుభావ రండి, నాయన రండి, రండి మహానుభావ రండి. శిష్య సమేతులై ఇక్కడికి విచ్చేశారు. చాలా సంతోషముగా ఉంది. మహానుభావులారా అంటున్న వేళలో అప్పుడు దుర్వాసుడు అంటున్నాడట, ఏమో సుయోధన, నేను విన్నది వాస్తవమేనా? ఏం విన్నారండి? అదే ధర్మాత్ములైనటువంటి పాండవులను నీవు మోసం చేశావట. ఈ మాట నేను విన్నాను. నిజమా కాదా? ఇది నీకు ధర్మం అనుకుంటున్నావా? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? విన్నాను కనుకనే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఏమంటావు? అయ్యో రామా, నేనా? అయ్యో లేదండి, కావాలంటే మీకు నా మీద నమ్మకం లేకపోతే నేనేమైనా దూరం ఆడమన్నానా? ఆయన ఆడాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ రాజ్యం నాదే కదండి. మరి దాన్ని నేను ఎలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానని అంటారు? మీకు నా మీద నమ్మకం లేనట్టయితే సమస్త రాజ్యాన్ని మీకు నేను ఇస్తాను. మీరు తీసుకుని వెళ్ళి కావాలంటే పాండవులకు ఇవ్వండి. అప్పుడైనా నా మీద మీకు నమ్మకం లేదా అనేటప్పటికీ నమ్మకం కుదిరిందండి. నిజమేగా మరి, ఇంత మాట చెబుతున్నాడంటే ఇది వాస్తవమే ఉంటుంది. అంటే లోకులు కాకులు ఎన్నో చెప్పుకుంటుంటారు. అంటే దుర్యోధన మంచివాడే అనుకుంటా. సరేలే, ఏమయ్యా దుర్యోధన చెప్పండి మహానుభావ. నా శిష్యులు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. అయ్యో అంతకంటేనా? మీరు ఇక్కడే ఉండండి మహానుభావ, మీకు కావలసినటువంటి సకల మర్యాదలు నేను దగ్గరుండి చూసుకుంటాను అని తెలియచేసి ఆ మహానుభావుడికి తన శిష్యులకు ఉండటానికి చక్కగా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతముగా ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసిన తరువాత భక్తులారా 1 నెల రోజులు అక్కడే ఉండిపోయాడు దుర్వాసుడు తన శిష్యుల సమేతముగా. ఆయన వెళుతూ వెళుతూ దుర్యోధన చూచి అంటాడట, ఏమో సుయోధన చెప్పండి మహానుభావ, నేను ఇక్కడ ఉన్న తర్వాత చక్కగా సేవలు చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది. కనుక నీకు ఏదైనా ఒక్క వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో. ఏమడిగినా ఇస్తారండి? ఏదైనా అడుగు, ఈ ఆనంద సమయంలో ఇచ్చేస్తా. అయితేనండి అడుగుమన్నారు కాబట్టి అడుగుతున్నాను. రుణశేషము శత్రుశేషము ఉండకూడదు అంటారు భూమండలంలో. నాకు రుణశేషం అయితే ఏ లేదండి. భూలోక దేవేంద్రులాగా అన్నీ బాగానే ఉన్నాయి. లేనిది ఏమిటి, ఉన్నది ఏమిటి అంటే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారండి. నా శత్రువులు అంటే ఎవరో కాదు, ఈ పాండవులే. ఈ వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేదు. అందుచేత మీరేం చేస్తారు, ఎలా చేస్తారు? పాండవులు విర్రవీగిపోతున్నారట. వాళ్ళ దగ్గర ఏదో అక్షయపాత్రం ఉందట. ఎంతమంది వెళ్ళినా భోజనాలకి ఏమాత్రము లోటు లేదట. బాగా చూసుకుంటున్నారట. అందుచేత వాళ్ళు చాలా విర్రవీగిపోతున్నారు. వీలైతే వాళ్లకు కాస్త ఆ గర్వభంగము చేస్తారేమో అని ఒక చిన్న కోరిక. కుక్కతోక వంకర అన్నట్లు ఆ
దెబ్బలు ఎన్నేసి కట్టినా కూడా అండి ఆ తోకను మళ్ళీ దెబ్బలను విప్పేస్తున్నాం కానీ అది వంకటింకర్లో తిరిగిపోతుందట. అట్లాగా బుద్ధివంతులైనటువంటి వాళ్ళకైతే 4 మాటలు చెప్పినా కూడా అర్థం చేసుకుంటారండి. కానీ దుర్యోధనుడు ఎప్పుడు చూసినా పాండవులు ఇక వేరే చింత లేదండి ఈయనకు. ఎప్పుడు చూసినా పాండవులు. ఈయన ఆలోచన ఏమిటి? ఏదో ఒక విధంగా పాండవులు అవమానం చేయాలి, పాండవులు బాధ పెట్టాలి, అంతకంటే వేరే పని లేదు ఈయనకు. వాళ్ళ కథ ఏంటో చూసుకోవాలి అంటారు. ఈయనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. వాళ్ళేమండి పాపం అడవుల్లో ఉన్నా కూడా అదే మనిషి అనేవాడికి ముందు తృప్తి కావాలండి. ఆ తృప్తి అనేది లేదనుకోండి మన జీవితమే వ్యర్థమైపోతుంది. అందుచేత మనిషి అనేవాడికి ఖచ్చితముగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఉన్న దాంట్లో తృప్తి పడ్డా నేర్చుకోవాలి. లేదు అనుకొని అత్యాశలకు వెళ్ళామనుకోండి ఇలాంటి విపత్తులే సంభవిస్తుంటాయి. ఈ దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, ఏమండి మీరు నాకు వరం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి నా శత్రువులైనటువంటి పాండవులను వెళ్ళి పరీక్ష చెయ్యండి అన్నాడు. అంటే అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు అంటాడట, ఓరి దుర్మార్గుడా, ఎంత కోరిక కోరావురా నువ్వు, ఏదో కోరుకో అంటుండగానే ఎంత కోరిక కోరావు అని చెప్పి ఆ మహానుభావుడు ఈ విధంగా అంటున్నాడట, చీచీ ఇది ఏటి కోరిక చలటి దుర్మార్గము కదా, చీచీ ఇది ఏటి కోరిక చలటి దుర్మార్గము కదా, చీచీ ఇది ఏటి కోరిక. ఇలాంటి కోరిక కోరాం, సరే వెళుతున్నాను. అక్కడ ఏదైనా కూడా లోటుపాట్లు జరిగాయో వారికి తప్పకుండా నేనంటే ఏమిటో నిరూపణ చేసుకుంటా. అక్కడ నా కథ సాగలేదనుకో మళ్ళీ వస్తా, నీ కథ చూస్తా అని చెప్పి అక్కడి నుంచి ఆ యొక్క మహానుభావుడు బయలుదేరాడండి. ఎప్పుడైతే ఈ యొక్క మహానుభావుడు 100 మంది శిష్యుల సమేతముగా పాండవులు ఉన్నటువంటి ఆ యొక్క అడవి ప్రాంతం ఎక్కడ ఉన్నారు వాళ్ళు అన్నటువంటి భావంతో వాళ్ళని వెతుకుతూ వస్తున్నాడట. అలా వస్తున్నటువంటి ఆయనకు ఎదురుగా వచ్చాడండి ధర్మరాజుల వారు. చూచారు ఈయన, మహానుభావ మీరా, ఏమిటండి ఇలా వచ్చారు, ఎటు వెళుతున్నారండి, ఎక్కడ దాకా వెళుతున్నారండి అంటున్న వేళలో అప్పుడు ఏమంటాడట, నాయనా నేను నీ కడకే వస్తున్నాను, నేను నా శిష్యులు చాలా దూరం నుండి వస్తున్నాం. అవునా, రండి మహానుభావులారా, ఇక్కడే దగ్గరేనండి మా కుటీరం, రండి వెళదాం. ఏమయ్యా ధర్మరాజా, చెప్పండి మహానుభావ, నేను నా శిష్యులు ఉదయం నుంచి మాకు భోజనమే లేదు కనుక మీరు ముందు భోజనాలు ఏర్పాటు చేస్తే భోజనం చేసి తర్వాత నిదానముగా మాట్లాడుకోవచ్చు. అయ్యో అదెంత మహాభాగ్యం. అలాగే స్వామి, స్వామి చాలా దూరం నుండి వచ్చారంటున్నారు, ఈ సమీప ప్రాంతంలోనే కొలను ఉంది, వెళ్ళి స్నానం చేసిరండి, ఆ పాటికి మేము భోజనాలన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుతాం. స్వామి వెళ్ళి రండి, మీ శిష్యు సమేతముగా వెళ్ళి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని రండి, ఆ పాటికి మేము భోజనాలన్నీ కూడా సిద్ధం చేయగలం. అలాగే వెళ్ళి వస్తాం, రండి రా శిష్యులారా, రండి అంటే అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినటువంటి వాడు ఆ గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారండి. వీళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ధర్మరాజుల వారు ద్రౌపది దేవి దగ్గరకు వచ్చాడు. దేవి దేవి దేవి, ఏమిటండి, ఏమిటి స్వామి, భోజనాలన్నీ కూడా ఉన్నాయా? భోజనమా, ఎవరికండి? అదే దేవి, దుర్వాస మహర్షి 100 మంది శిష్యులను తీసుకుని వచ్చేసాడు. ఆ పాత్రలో భోజనాలన్నీ కూడా సిద్ధము చెయ్యి, ఆ పాత్రను ఇలా తీవు. ఏమండి, ఇప్పుడేనండి పాత్రను శుభ్రపరచి అదిగో అక్కడ తీసిపెట్టాను, మరి ఈవేళ భోజనం రాదు కదండి, శుభ్రపరిచిన తర్వాత భోజనం రాదుగా, మరి ఏం చేయాలండి? అవునా, మరి ఇప్పుడు ఎలాగా? వచ్చిన వాడు సామాన్యమైనటువంటి వాడు కాడే, అలాంటి వాడిని శాంతింప చేయడం ఎలాగా, ఇప్పుడు ఎలాగా అంటున్న వేళలో
ఈ యొక్క ద్రౌపదీదేవి శ్రీకృష్ణ స్వాముల వారిని ప్రార్థించింది. అన్నా కృష్ణ, ఆపస్సమయములో ఆదుకునేవాడివి, ఈ ఆపస్సమయంలో ఉన్నటువంటి నీ భక్తులను కాపాడన్నయ్యా, నీవు కాక ఇంకెవరున్నారన్నయ్యా మాకు అండగా అని ఆ శ్రీకృష్ణ స్వాముల వారిని ప్రార్థన చేసింది ఆ తల్లి. ఆ స్వామి వారు ఉన్న ఫలంగా బయలుదేరి వచ్చేసాడట, బిరబిర వచ్చేసాడట. అమ్మాయి చెల్లి, అమ్మా చెల్లి అంటూ వచ్చేసాడు. వచ్చినటువంటి అన్నగారిని చూసింది. అన్నగారు వచ్చేసారా, రండి అన్నగారు రండి. ఆ అమ్మాయి ఆకలి చాలా ఎక్కువగా ఉంది, కాస్త భోజనం వడ్డించమ్మా. భోజనమా? నువ్వు కూడా పరీక్ష పెడుతున్నావా అన్నయ్య? నీకు మేము భోజనాలు ఎలా పెట్టగలవన్నయ్యా? అక్షయ పాత్రను శుభ్రపరిచేశానన్నయ్య. అయ్యో అలా అంటావేంటమ్మా? మీ వదినేమో చక్కగా భోజనాలన్నీ కూడా పల్లెరవలో ఉంచింది, ఇక భోంచేద్దాము అనుకున్నా ఆ పాడికి నీవు అన్నయ్యా అన్నావు. ఉన్న పరంగా బయలుదేరి వచ్చేసాను. మరి ఎలాగమ్మా అన్నయ్య? అటు చూస్తే దుర్వాస మహానుభావుడు, ఇటు చూస్తే అన్నా సర్వము ఎరింగినయి, నీకు నేనేమని చెప్పుకోగలనన్నయ్యా? అక్షయ పాత్రను శుభ్రపరిచేశానన్నయ్యా, ఈవేళ భోజనం రాదన్నయ్యా, నువ్వే మమ్మల్ని ఈ గండం గట్టెక్కించాలి, నీవు కాక ఇంకెవరున్నారన్నయ్యా మాకు దిక్కు అంటే, ఆ అమ్మా వెళ్ళి చూడు, ఆ పాత్రలో ఏమైనా ఆ భోజనం ఏమైనా ఉందేమో వెళ్ళి చూడు. లేదన్నయ్యా, నేనే స్వయంగా పాత్రను శుభ్రపరిచేశాను, వెళ్ళి చూడమ్మా. ఒక్క మెతుకు ఉన్నదేమో చూడు, లేక ఒక అరమెతుకు ఉన్నదేమో చూడు, అది ఎలా ఉంటుందన్నయ్యా? అయ్యో వెళ్ళమ్మా, వెళ్ళి చూడు, చూడకనే అంటే ఎలా? సరే అన్నగారు చెప్పారు కదా అని చెప్పి ఆ పాత్ర దగ్గరికి వెళ్ళిందట. స్వామివారి కరుణ వల్ల ఒక మెతుకు మాత్రం అలా అంచులలో ఉందట, ఒక అరమెతుకు మాత్రం అలా అంచులలో అలా చివరిలో ఉందట. కాసంత భోజనం అండి, అంటే ఒక కణం, అలాంటి చిన్న చిన్న కణములు ఉన్నాయట. అది చూచి ఏమిటన్నయ్యా, ఇక ఒక మెతుకు మాత్రం ఉంది, ఇక్కడ కొద్దిగా ఉన్నది, ఒక ముక్క మాత్రం ఉంది, ఇప్పుడు ఎలాగన్నయ్యా? పర్లేదులేమ్మా, ఇలా తీసుకురా, ఇందులో పెట్టు, చేతిలో పెట్టు. సరే 1.5 మెతుకు అలా చేతిలో పెట్టేసి ఇందులో నీళ్లు పోయి అన్నాను. ఎందుకన్నయ్యా? వెయ్యమమ్మా తల్లి అంటుండగానే వెంటనే ఆ యొక్క స్వామివారు అరచేతిలో నీళ్లు పోసుకొని ఆ యొక్క ఆ అరమెతుకును ఆ 1.5 మెతుకును అలా తీసుకునేసాడు. ఆ నీళ్లు త్రాగాడు. ఈయన పొట్టలా నిమురుకొని ఒక్క తూరు త్రేపాడట. ఈయన ఎప్పుడైతే అలా త్రేపినాడో అంతేనండి, ఆ దుర్వాసులు యొక్క శిష్యులకు బాగా భోంచేసిన తర్వాత కడుపులు ఎలా తప్పిపోతాయో ఆ మాదిరి వెళ్ళి అయిపోయిందట పరిస్థితులంతా. ఆ నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన వాడంతా కూడా అమ్మా కదలలేకపోతున్నామండి గురువుగారు, ఏమిటండి పరిస్థితి అంటున్నారట. అప్పుడు గురువు గారు అంటున్నారు, అరే ఏమిట్రా ఇంకా ఆలస్యం, పాండవులు కష్టపడి భోజనాలు ఏర్పాటు చేసి ఉంటారు, రండి రండి త్వరగా వెళ్ళాలి రండి అంటున్నాడట. ఏమండి గురువు గారు, అస్సలు కదలలేమండి, మేము మా వల్ల కాదండి, కావాలంటే మీరే వెళ్ళండి, మేం మాత్రం రాము అన్నాడట. అబ్బబ్బబ్బా, ఈ పిల్లలు మరీ విడ్డూర పిల్లలయ్యా అంటూ ఈయన వెళ్ళి స్నానం చేశాడట. స్నానం చేసి గట్టుకొచ్చాడు. అంతేనండి, అలా వస్తున్నాగానే వాళ్ళ పరిస్థితి ఈయనకు కూడా అయిపోయిందండి. ఏమి బాగా తిన్న తరువాత తిన్నవాడు ఆ బాగా దొర్లుతాడు కదండి, తిన్నది అరక్క, అట్లాగా ఈయన కూడా వీళ్ళందరూ పరిస్థితి అట్లా అయిపోయినారు. శిష్యులు అనేవాడు దొరుకుతున్నాడు, ఈ మహానుభావుడు కడుపేమో ఊదిపోయినట్లు అయిపోయింది, బాగా తిన్నవాడి లెక్కలో ఉన్నాడు. అలాంటి వేళలో స్వామివారు ఇక్కడ భీముని పిలిచి, భీమసేన ఏం బావా చాలాసేపు అయింది, దుర్వాసుల వారు కాస్త వెళ్ళి తీసుకురాపో అన్నాడు. దాన్ని ఏముందండి వెళ్ళి వస్తానని చెప్పి భీమసేనుడు అలా బయలుదేరి వస్తున్నాడు. గదను తీసుకుని వస్తున్నాడు. ఎక్కడున్నారు వీళ్ళు అనుకుంటూ వెతుకుతూ వస్తున్నాడు. అలా వస్తూ ఉన్నటువంటి వేళలో దుర్వాసుల వారు అంటున్నారట, వరే శిష్యులారా, పాండవులు కష్టపడి భోజనాలు వండుంటారు, మనం తినలేదనుకో అసలే భీమసేనునికి కోపం ఎక్కువ, తలాకొక గుర్దైనా పెట్టి తినండి మీకోసం వండాంగా అని చెబుతాడు. మరి ఇప్పుడు ఎలాగరా అంటాడట. మాకేం తెలియదండి అంటున్నారు. ఇంతలో భీముడేమో గద పట్టుకొని వచ్చేస్తున్నాడు. చూచాడు దుర్వాసుడు, ఒరే శిష్యులారా, వస్తున్నాడు రా భీమసేనుడు, మన పాలిట కాల యముడురా, వాడి చేతిలో మనము జిక్కామనుకో చచ్చూరుకుంటాము, ఇప్పుడు ఎలారా? ఏమోనండి మాకేం తెలుసు అంటున్న వేళలో అప్పుడు ఈయన వస్తున్నాడట. ఏమండి మాస్టరారా, రండి రండి, సైగలు
వింతలు చేస్తున్నాడు, రండి రండి అంటున్నాడు. అంటే అప్పుడు వీళ్ళకి అనుకుంటున్నారు, ఒరే ఇప్పుడు మనం వెళ్ళి తినలేదనుకో భీముడు తలాకొక గుర్దు పెట్టేస్తాడు, అక్కడికి వెళ్ళి తనులు తినేదానికన్నా ఇటు నుంచి ఇటే పారిపోయేది మేలేమో అనుకుంటున్నారు. ఇంతలో భీముడు సమీపానికి వచ్చేసాడు. అప్పుడు అంటున్నారట, ఏమిరా నాయనా అప్పుడే భోజనాలు సిద్ధమైపోయాయా, ఇంతకు అక్కడ ఎవరున్నారు అని. అంటే భీముడు అంటాడట, ఎవరో ఎందుకుంటారు, అక్కడ ఉన్నవాడు మా బావ శ్రీకృష్ణ స్వామి వచ్చాడు, మిమ్మల్ని త్వరగా ఆరంపంటున్నాడు అనేటప్పటికీ దుర్వాసుడికి జ్ఞానోపదేశం అయిందండి. ఎందుకంటే భక్తులైనటువంటి వాళ్ళని పరీక్ష చేయాలని అనుకుంటే భగవంతుడనేవాడు తోడుగా ఉంటాడు. ఓహో స్వామి వచ్చాడా, స్వామి దగ్గర నా యొక్క ఆటలు, అయ్యో ఎంత తప్పు చేశాను, దుర్యోధన మాటలు విని ఇంత దూరం వచ్చానని చెప్పి ఇక అక్కడికి వెళ్ళకూడదని చెప్పి నాయనా పదండ్రా వెళ్ళిపోదామని చెప్పి తిరిగి చూడకుండా ఆ ప్రాంతం నుంచి విరవిర బయలుదేరేశారండి. పడుతూ లేస్తూ దుర్యోధనుడు కడకు వచ్చి దుర్వాసుల వారు ఆ యొక్క దుర్యోధనుడికి శాపం పెట్టేశాడు. నీ కురువంశము సర్వనాశనం అయిపోతుంది కాక దుర్మార్గుడా, నీ వల్ల ఎన్ని కష్టాలు పడ్డాం మేము, ఆ పాండవుల జోలికే వెళ్ళమంటావా అని చెప్పి శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలాగా భక్తులారా పాండవులనే వాళ్ళకి అనుక్షణము కూడా తోడుగా ఉండి భగవంతుడనేవాడు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి వేళలో అర్జునుడు వ్యాస భగవాను చెప్పినట్లుగా ఇంద్రకిలాద్రి పర్వతానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడండి. పాండవులంతా కూడా మృగమార్షి వనం అనే వనం ప్రాంతంలోకి వెళ్ళారట. ఇంతలో అర్జునుడండి బయలుదేరుతున్నాడు. అన్నగారి దగ్గర సెలవు తీసుకున్నాడు. సెలవు తీసుకుని ఆ యొక్క దట్టమైనటువంటి ఇంతలో దేవేంద్రుడు ఈతడి వచ్చి తీరును చూచి ఒక బ్రాహ్మణుల్లాగా ఆ దట్టమైన అడవిలో ఆయనకు ఎదురుపడి ఎవరినైనా నీవు ఈ అడవిలో నీకేం పని అన్నాడట. ఏమీ లేదు నాయన, పరమేశ్వరుని గురించి తపస్సు చేయడానికి వెళుతున్నాను. తపస్సు చేసేవాడికి ఈ అస్త్రశస్త్రంబులు ఎందుకో, ఇవి కూడా అవసరమే కనుక ఈ అస్త్రశస్త్రంబులు కూడా కావాలి. సరియేనా, వస్తాను మహానుభావ అని సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరేశాడండి. అప్పుడు ఓహో నా బిడ్డ వీరత్వము కలిగినటువంటి వాడు అని దేవేంద్రుడు చాలా సంతోషించాడండి. ఆ తర్వాత అర్జునుడు ఇంద్రకిలాద్రి పర్వతమునకేగి పరమేశ్వరుడు గురించి ఈ విధంగా తపస్సు చేస్తున్నాడట. ఎలా తపస్సు చేస్తున్నాడు ఆ యొక్క మహానుభావుడంటే, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. అంటూ ఆ పరమేశ్వరుని ఇలా ధ్యానము చేస్తున్నారట. శంకర శ్రీత గణ శంకర ప్రభు, శంకర శ్రీత గణ శంకర పరమేశ్వరుని అతి నియమ నిష్ఠలతో జపతపాలు చేస్తున్నాడట ఆ యొక్క అర్జునుడు. జయ 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 దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మా సమస్తాగమాతీత విద్యాస్వరూప విరూప మహామేరు జాబల సత్తార కానాధరే కాకలాప
జగ సృష్టి సమస్తాపనో పఠన ప్రభావ పాలనేత్రో భవాగ్ని జటాదగ్ధ తేజోమయ సర్పకేయోరాహలాహలాకార నిత్యామృతానంద నిర్వికల్ప నిరాకార నిత్య ప్రకాశ వ్యత్కేశ సంసీదితామోఘ సంసార భాష మగేశ విరాజర్జటాజాల తలగ్నియుక్త ఫలప్రాయ దివ్యాపక గోపక స్వర్ణ వీర్య అవర్య గౌరీ యుధతాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ ఓం నమః శివాయ 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 అలా ఆ పరమేశ్వరుని అతి నియమనిష్టలతో జపతపాలు చేస్తున్నాడట ఆ యొక్క అర్జునుడు. అలాంటి వేళలోండి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా అర్జునుడు చేసే ఆ యొక్క తపస్సుకు అర్జునుడు నోటిలో అగ్గి పుట్టిందండి. అది చూచారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆహా ఈతడు ఎవరో చాలా గొప్ప తపోనిష్టా గరిష్ఠుడులాగా ఉన్నాడు, ఈతడి విషయం వెంటనే వెళ్ళి కైలాసములో తెలియచేయాలని చెప్పి భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళారు కైలాసానికి. పరమేశ్వరుడు చూచి అంటారట, మహానుభావ ఎవరో నరుడు వచ్చాడు, తపస్సు చేస్తున్నాడు, అతడి కోరికేమిటో తీర్చండి, అతడు ఎందుకు వచ్చాడో అతడి వాంఛితం ఏంటో తీర్చండి మహానుభావాన్ని ప్రార్థన చేయటం వలన. అప్పుడు పరమేశ్వరుడు, ఓహో ఆ అర్జునుడు నా కొరకు తపస్సు చేయుచూ ఉన్నాడు, అతడి కోరిక నేను తీర్చాలి అన్నటువంటి భావంతో ఆ మహానుభావుడు పరమేశ్వరుడు బయలుదేరుతున్నటువంటి వేళలో పార్వతీ అమ్మ చూచిందట, స్వామి ప్రయాణం అండి, దేవి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు నా కొరకు తపస్సు చేస్తున్నాడు, అతడి కోరిక తీర్చడానికి వెళుతున్నాను, నేను పాశుపదాస్త్రములు కావాలని చెప్పి ప్రయత్నము చేస్తున్నాడు, అయితే అతని పరీక్ష పెట్టాలని అనుకుంటున్నాడు. స్వామి మీరు ఇక్కడ ఏ కథా సారాంశము నడుపుతున్నారు, ఆ కథలో నాకు కూడా ఒక పాత్ర ఇవ్వండి. ఎందుకు అంటే స్వామి ఆ అర్జునుడి వీపు మీద వింజామర రేఖ అని రేఖ ఉన్నదట, చాలా రోజుల నుంచి నాకు చాలా కోరికగా ఉన్నది, ఆ అర్జునుడి వీపు మీద ఉన్నటువంటి వింజామర రేఖ చూడాలి అని చెప్పి, కనుక నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళరా? అలాగే దేవి భార్య అడిగావు కాబట్టి ఇక కాదంటానా, అలాగే బయలుదేరావు అని చెప్పి ఇద్దరూ కూడా, అయితే దేవి మనం ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళాలి అంటే మన వేషాలే మారిపోవాలి అని చెప్పి మూకుడిని ఒక రాక్షసుని పిలిచారు. అతని పిలిచి, నాయనా నీవు అర్జునుడు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి తెల్లని పందిలా మారి అర్జునుడు తపస్సును నీవు భంగము చెయ్యి, అంటే రభస రభస చేసేసేయాలి, అతని ఇబ్బంది పెట్టాలి, అతడు నీ బాధ భరించలేక బాణం వేస్తాడు, ఇంతలో నేను కూడా బాణం వేస్తాను, అప్పుడు ఆ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళా నీ స్థానంలోకి నువ్వు వచ్చేస్తావు, సరేనా అని తెలియజేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు సరే అని చెప్పి ఒక పందిలాగా మారి అర్జునుడు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి, ఆ అడవి ప్రాంతం కదండి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ గుబురైనటువంటి ఆ యొక్క పొదలలో అలా ప్రవేశించి రభస రభస చేస్తున్నాడట. ఆ మూకుడనే ఒక రాక్షసుడు ఆ ప్రాంతం అంతా కలిగి తిరుగుతున్నాడు. అలాంటి వేళలో ఈ అర్జునుడు, అబ్బా ఏమిటి శబ్దాలు, పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఉంటే నా ఏకాగ్రతకు భంగము కలుగుతూ ఉన్నది, ఏమిటి శబ్దాలు అనుకుంటున్నాడు ఈయన మనసులో. అలాంటి వేళలో అండి పార్వతీ పరమేశ్వరులు ఒక కథను అల్లుతున్నారు. ఇద్దరూ కూడా చక్కగా భూమిపైకి ప్రవేశించారు, ఆ అడవిలోకి చక్కగా ఎరుకల వేషము పోనినారట. ఎరుకల వేషము పోని వాళ్ళిద్దరూ కూడా అండి చక్కగా ఎరుకల వేషము పోని చింకి తలలు పొట్టి చేతులు మిడుగ్రుడ్లు ఆ చక్కగా ఆ ఎరుకల వేషములో పోనిపోయారట. ఎందుకంటే కట్టు బొట్టు మాట కూడా యాసే, అలా మారిపోయారట వీళ్ళు. ఎందుకంటే జగత్తుకంతా కూడా తల్లి తండ్రి అండి, వాళ్ళు ఏ సమయంలో ఏ వేషమైనా కూడా మార్చగలరు, కనుక వాళ్ళు చక్కగా ఆ సమయంలో అలా ఎరుక వేషము పోని ఆ అర్జునుడి పరీక్షించదలంచి ఆ పుణ్య దంపతులు ఆది దంపతులు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు అర్జునుడి యొక్క బలమున పరీక్ష చేయదలంచినారు. వారిరువురును కూడా బయలుదేరి వస్తున్నారట. ఇంతలో అర్జునుడు ఆ యొక్క జంతువును చంపాలని గాంధీవాను చేతికి తీసుకున్నాడు. దీన్ని చంపితే గాని నా యొక్క తపస్సు విఫలం చేస్తున్నది ఈ యొక్క జంతువు, ఈ జంతువుని ఎలాగైనా సరే సంహారం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడండి. ఇంతలో వచ్చేసాడు ఆ యొక్క పరమేశ్వరుడు. ఓయ్ ఆగాగుమరుడా, ఏమిటి ప్రయత్నం? నేను కష్టపడి తోలుకొచ్చాను, అలాంటి జంతువు నువ్వు కొట్టాలనుకుంటావా? బాగానే ఉన్నావే, ఆగాగు,
నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చిన దాన్ని నువ్వు చంపాలంటే నేను ఎలా ఒప్పుకుంటాను, ఆగబోయ్ ఆగు అని చెప్పి అడ్డగించేశాడు. అలా అడ్డగిస్తుండగానే అప్పుడు అర్జునుడు అన్నాడు, ఏమయ్యా నీవు ఏ కోయవాడివో ఏ బోయవాడివో ఎవరివో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడు అర్జునుడు. ఇలాంటి నేను గాంధీవం ఎత్తిన తర్వాత వెనుతీయటము వీరుని లక్షణము కాదు, కనుక నేను బాణాన్ని సంధించి వేస్తానన్నాడు. ఎలాగా నువ్వు బాణం వేస్తే మాత్రం నేను చూస్తూ ఉంటానా ఏంటి, నేను కూడా బాణం వేస్తాను అన్నాడు. వేయి, నీ బాణంతో చస్తుందో లేకపోతే నా బాణంతో చస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం అన్నాడట. అలా అంటూ ఉండగానే ఇద్దరూ కూడా మాట అక్కడ పెరిగిపోతున్నదన్నమాట. ఇటు నుంచి అర్జునుడు ధను అలా ఒక బాణాన్ని సంధించి వేసేసాడు. ఇటు ప్రక్క నుంచి ఈ యొక్క పరమేశ్వరుడు కూడా పినాకినే ధనువుతో ఒక బాణాన్ని సంధించి వేసేసాడట ఆ యొక్క జంతువు. ఈ రెండు అస్తంబులు కూడా ఈ యొక్క జంతువుకు తగిలాయి, అది చనిపోయింది. అయితే అప్పుడు పరమేశ్వరుడు కావాలని అక్కడ గొడవ పెట్టుకుంటున్నాడండి. ఏమని అంటున్నాడంటే, చూచావా నేను కొడితేనే ఆ జంతువు చచ్చిపోయినది, కనుక ఆ జంతువు నాకే చెందాల. ఇప్పుడు చూశావా వీరుడంటే వీరుడు నేనే అని అక్కడ మాట రగుల్చుకుంటున్నాడండి పరమేశ్వరుడు. ఎందుకంటే ఆ భాష కూడా అలాగే మాట్లాడుతున్నాడట ఆ మహానుభావుడు ఆ సమయములు, ఎందుకంటే ఆ వేషానికి తగినటువంటి భాష అన్నమాట. అలాంటి వేళలోండి ఆ మాటలు వింటుండగానే అర్జునుడు అంటున్నాడు, ఓయ్ ఏ కోయవాడివో ఏ బోయవాడివో, ఊరకే ఉండే కదికి ఉలిక్కి పడుతున్నావు. నేను కొట్టగా ఆ యొక్క జంతువు చనిపోయినది, మాట నీవు రగులుతున్నావు కాబట్టి ఆ యొక్క జంతువు నాకే చెందాలి అన్నాడట అర్జునుడు. అమ్మ బాబోయ్ భలే ఇరుడాకట్లుండావే నీవు అని చెప్పి ఈ పరమేశ్వరుడు ఇలా అంటున్నాడట. ప్రాణము పాపెమమాకము శరాకుతి చేగులనట, ప్రాణము పాపెమమాకము శరాకుతి చేగులనట, నిన్ను నీవే వినుకుంటివే ఎంతయేని వీరమున నిలబడుమా నీ పసంగంపరచదా. నిన్ను నీవే వీరుల్లాగా గొప్పలు చెప్పుకుంటున్నావు, అది ఎలా అవుతుంది? వీరుడవని నువ్వంటే ఎలాగా నేను చెప్పాలి. చూడు నువ్వో నేను వీరుడు తెలుసుకుందామరా అన్నాడు. యుద్ధమునకు పిలిచిన తర్వాత వెనుతీయటం వీరు లక్షణము కాదు, అందుచేత సరే అని చెప్పి యుద్ధమునకు సిద్ధపడ్డారు. అంతా అర్జునుడు పరమేశ్వరుడు ఇద్దరూ కూడా పోరుకు సిద్ధపడగా ఆ యొక్క అర్జునుడు బాణాలు వేస్తున్నాడట అండి. సవ్యచాచి బలంబును చూపించి బాణాలు వేస్తున్నటువంటి సమయంలో ఆ పరమేశ్వరుడు యొక్క శరీరంలో నుంచి దూచుకెళ్ళిపోతున్నాయట బాణాలన్నీ కూడా. కానీ పరమేశ్వరుడు ఏమాత్రము కూడా చెలించగా ఆ అర్జునుడితో తాపడి యుద్ధము చేస్తున్నాడట. అప్పుడు ఈయన మనసులో అనిపించింది, ఇతడు ఎవరై ఉంటాడు, ఎంత ధైర్యముగా నా ఎదురుగు నిలబడ్డాడంటే ఇతడు ఎవరై ఉంటాడని చెప్పి తన మనసులో ఒక సందేహం చొరపడ్డదండి. ఇతడు సురేశుడు పరమేశ్వరుడు ఎవడేని కావలదు, ఇతడు సురేశుడు పరమేశ్వరుడు ఎవడేని కావలదు, ఎవరైనా బ్రతుకగలనని సరేద పులిపోవలను. ఇతడు దేవేంద్రుడా లేక పరమేశ్వరుడా లేకపోతే యముడా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. నేను ఇన్ని బాణాలు వేస్తుంటే ఏమాత్రం చెలించక ఉన్నాడే అనే సందేహం. అయినప్పటికీ వీరుడిని వారు వెనుతీయటము లక్షణము కాదు, శాస్త్ర లక్షణం కాదు, అందుచేత బాణాలు వేస్తున్నాడట. కానీ పరమేశ్వరుడు వీడు ఏమిటి మాదిరి బాణాలు వేస్తున్నా చంపేస్తున్నాడు వీడు అని చెప్పి అతని చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని మటుమాయం చేసేసాడండి. మటుమాయం చేస్తుండగానే ఆ తర్వాత అక్షయ తునీరాన్ని మాయం చేసేసాడు. ఇద్దరు కూడా ముష్టి యుద్ధానికి తలపడగా ఆ ముష్టి యుద్ధానికి
ముష్టి యుద్ధానికి తలపడగా అంతా వారిరువురు కూడా అలా భీకరమైనటువంటి పోరు చేస్తున్నటువంటి వేళలో భక్తులారా, అలా భీకరముగా వాళ్ళిద్దరూ కూడా అలా పోరు చేస్తూ ఉన్నటువంటి వేళలో ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడు ఆ అర్జునుని మీద వేసుకున్నాడు, ఎందుకంటే మీద వేసుకుని వింజామర రేఖ చూపించాలి భార్యకు అని చెప్పి పార్వతీదేవికి సైగ చేయగా ఆ తల్లి వచ్చి ఆ వింజామర రేఖను అలా చూచి ఆనందించింది. చూచానండి అంటుండగానే వెంటనే ఆ యొక్క పరమేశ్వరుడు, ఇక చూచావదేవి, అర్జునుని పరిపూర్ణి చేశాను, వీరుడైనటువంటి వాడా కాదా, ఎందుకంటే పాశుపదాస్త్రం పట్టే శక్తి సామర్థ్యం ఇతడికి కలదో లేదో అని చెప్పి ప్రయత్నం చేశాను, కానీ ఇందులో చక్కగా నేను అనుకున్నట్లుగానే ఇతడు నెగ్గాడు అన్నటువంటి భావంతో వెంటనే ఆ పరమేశ్వరుడు ఆ అర్జునుని ఒక్క మారు కాలితో అలా మీటినాడట. అంటే గగనమ్మునకి వెళ్ళిపోయాడండి. గగనానికి వెళ్ళిపోతుండగానే ఇక వెళ్ళినవాడు తిరిగి వచ్చేస్తున్నాడు. ఏమిటండి ఇది, మీకు కోపం వస్తే ఈ మాదిరి ఉంటుందా, పాపం అర్జునుడు పైకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలాగా, నాకేం తెలుసు దేవి, గంగాదేవి వస్తేనే ఇప్పుడు అతన్ని కాపాడగలను, లేకపోతే నేనేం చెయ్యలేను అని అంటూ ఉండగానే, అయితే గంగాదేవికి పార్వతీదేవికి మాటలు లేవండి. ఆ కారణం చేత ఈ సమయంలో, ఎందుకంటే ఈ అర్జునుని కొరకని చెప్పి గంగాదేవిని చూచి పార్వతీదేవి అంటారట, అక్క ఇక నీతో నేను ఎప్పుడూ వైర్యం పెట్టుకోను, ఎందుకంటే ఈ సవతులు అనే వాళ్ళకి కొంచెం ఇబ్బందులే ఉంటాయండి, అందుచేత అప్పుడు నీతో నేను గొడవ పెట్టుకోనక్క, అయినదేదో అయిపోయింది కాబట్టి అర్జునుని కాపాడు అంటుండగానే అక్కడ ఒక కొలను కల్పించిందట గంగాదేవి. గగనంబునకి వెళ్ళినటువంటి వాడు అలా రివ్వున తిరిగి వచ్చి అలా వచ్చి ఆ యొక్క మడుగులో పడిపోయాడు. అలా పడుతూ ఉండగానే అండి పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క నిజ రూపాన్ని చూపించగా అప్పుడు అర్జునుడు అలా గట్టుకు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆదిమూర్తులైనటువంటి మీరు నాకు దర్శనమిచ్చి నన్ను పరీక్ష చేశారా తండ్రి, నన్ను పరీక్ష చేయడానికి మీ అందరి వారు ఇక్కడికి వచ్చేశారా అని అంటూ ఉండగానే అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, నాయనా నీకు ఏ వరం కావాలనో కోరుకో అన్నాడు. స్వామి, నా కోరిక ఏమిటో, నా మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో మీకు తెలియదా, నన్ను ప్రత్యేకించి అడుగుతున్నారు మహానుభావ, నా మనసంతా మీకు తెలిసినటువంటి వారు కనుక మహానుభావ, పాశుపదాస్త్రమును మీ సహాయముగా అర్థించడానికి నేను వచ్చి ఉన్నాను. సంతోషం నాయన, ఆ పాశుపదాస్త్రం అనే అస్త్రము ఇవ్వటమే కాదు, రాబోవు మహాసంగ్రామములో విజయము కూడా మీకే వరించగలదు, సరియేనా నాయన అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆ అర్జునుడు దీవించాడు. దీవించి ఆ పార్వతీ పరమేశ్వరులు వెండికొండకు వెళ్ళిపోయారు. అర్జునుడు చాలా సంతోషముగా ఉన్నాడు. ఇలాంటి వేళలో ఆ దేవేంద్రుడు మాతరుని పంపించి అర్జును దేవలోకానికి ఆహ్వానించాడు. ఆహ్వానిస్తూ ఉండగానే ఆ దేవలోకంలో అండి నరుడు ఎవరో వస్తున్నారట, మహావీరుడట, అసహాయ సూర్యుడట, అతన్ని చూడాలని చెప్పి దేవలోకమంతా కూడా కిక్కిరిసిపోతున్నారట. అలాంటి దేవసభలోకి విచ్చేశాడు ఈ యొక్క అర్జునుడు. ఆ అర్జునుడు చూచి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానాలు అందించారు. ఓహో మహావీరుడా, ఇంతలో దేవేంద్రుడే వెళ్ళాడు, స్వయంగా ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు, తన సింహాసనంలో అంత సింహాసనం ఇచ్చాడు, కూర్చున్నారు. ఆ తర్వాత రంభా, ఊర్వశి, మేనకా త్రిలోత్తముల చేత నాట్యము కూడా ఏర్పాటు చేశారు. వారు చక్కగా నాట్యం చేస్తున్నారు. అలాంటి నాట్య ప్రదర్శనలో ఊర్వశికి అర్జునుడి మీద కన్ను పడిందండి. అలా ప్రతీకముగా చూస్తూ అలా నాట్యం చేస్తున్నటువంటి వేళలో ఎంత చక్కగా ఉన్నాడు ఈతడు అన్నటువంటి భావంలో అడుగు కాస్తలా తడబడిపోయిందండి. అడుగులా తడబడిన తర్వాత అండి ఆ నాట్యము కాస్త ముగిసిపోయింది. కానీ ఊర్వశికి అర్జునుడి మీద కన్ను పడింది. ఎప్పటికైనా సరే ఈతడు నావాడు కావాలి అన్నటువంటి భ్రాంతిలోనే ఉన్నది ఈవిడ. అర్జునుడు దేవలోకానికి వెళ్ళిన తర్వాత ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము ఇలాంటివన్నీ కూడా చూస్తూ చాలా సంతోషంగా ఉన్నాడండి ఆ మహానుభావుడు. ఇలా చాలా సంతోషముగా ఉన్నటువంటి వేళలో ఒకనాడు ఊర్వశీదేవి చక్కగా అలంకారం చేసుకొని అర్జునుని మనసును తనవాణ్ణి చేసుకోవాలి అన్నటువంటి భావంతో, అతని మనసును మరల్చాలి అన్నటువంటి భావంతో వయ్యారముగా అందెల చప్పుళ్లతో ఆ విడియం వేసుకొని అలా వయ్యారముగా అర్జునుడు ఉన్నటువంటి మందిరం దగ్గరికి విచ్చేసి, ఓ అందగాడ, ఓ అసహాయ సూర, ఓ నవమన్మదాకార, ఇటు చూడు నిన్నే అంటూ ఆ చక్కగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఆ తల్లి ఆ ఊర్వశి అర్జును దగ్గరికి వచ్చి వయ్యారాలు వలకబోస్తే విధంగా, అందాలవో సుందరా, అందాలవో సుందరా, అనురాగ భావరస అందాలవో సుందరా, అనురాగ భావరస అందాలవో సుందరా.
మధుర వసంతాన తొలగని పరువాన జనన జనన అడుగుల సడిలో సరస సరాగాల శృంగార గదిలో సరస సరాగాల శృంగార గదిలో ఎప్పుడైతే భక్తులారా ఇలాగా నాట్యం చేస్తూ వయ్యారముగా విచ్చేసింది ఆవిడ. వచ్చి రాగానే ఓ అందగాడా అంటూ ఉండగానే అమ్మా నీవా రా తల్లి వందరముల తల్లి. అబ్బబ్బా ఇదేమిటయ్యా ఇలా మాట్లాడుతున్నావు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా ఓ అందగాడా అని చెప్పి నీ మీద నేను వలచాను, మనసిచ్చాను. నిన్ను చూచినప్పటి నుంచి నా మనసంతా నీపైనే వాలిపోయినది. అందుకోసమే నీ కొరకు నేను ఇలా వచ్చాను అని అంటూ ఉన్నటువంటి వేళలో ఆ యొక్క ఊర్వశీదేవి అలా అంటున్నటువంటి ఆ మాటలకు అమ్మా ఏమిటి తల్లి అలా అంటున్నావు, నా తండ్రి యగు దేవేంద్రుడికి వలపుల సఖివి, ఆ వరసలు నీవు నాకు తల్లివమ్మా, తల్లిని నేను తల్లి అంటూ ఉంటే నువ్వేమిటల్లా అలా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు తల్లివి కావాలమ్మా అంటున్న వేళలో అబ్బా అర్జున నేను నిన్ను అడుగుతున్నానని చెప్పి చాలా చులకనగా చూస్తున్నావుని. ఎందుకంటే కామవికారం అనేది ఎల్లరకు కలుగుట నైజంపు, కానీ నారీమని మోహంబు వెలుబుచ్చదు పురుషన్ ఓలి వేలనై తానంతు తాను కోరినని చెప్పి లేని విరాగము నీవు చూపబోకు. ఎందుకంటే నేను కోరుతున్నానని చెప్పి నన్ను నీవు చులకనగా చూడవద్దు. చూడు అర్జున, వలచి నేను వచ్చానని చెప్పి అపార్థముగా భావించవద్దు. ఆడవాళ్లకు కోరికలు ఉన్నా కూడా అసలు బయటపడరు, కానీ మగవాళ్ళైతే తొందరపడవచ్చు. కనుక నేను మా ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు తెచ్చేలాగా నేను అడుగుతున్నాను, నన్ను నా మక్కువ తీర్చు అంటుండగానే అమ్మా ఇది దేవలోకం, ఇప్పుడు నీవు నాకు తల్లివి నేను బిడ్డను, అంతవరకునే ఇక వాయు వరసల గురించి మీరు మాట్లాడకండి, వెళ్ళండి ఇక్కడ నుంచి అంటున్న వేళలో అలా అనుకో అర్జున, నీ కొరకు నేను వలచి నేను ఇంత దూరం వచ్చి ఉన్నాను. అలా వాయు వరసలు జ్ఞాపకం వస్తే మీ అన్న భార్య అయినటువంటి ద్రౌపది నీకేం కావాలి వదిన, అలాంటి ఆవిడతో నీవు కాపురమే చేస్తున్నావే, ఆ వరసలను నేను ఎవరో వెళ్ళినటువంటి దానను, నీకు నేను ఇలా తల్లిని కాగలను. చూడు అర్జున నువ్వు అలా మాట్లాడకూడదు, నా మక్కువ తీర్చు. అలా మీదకే వస్తున్నటువంటి ఆవిడను చూసి చాలా కోపం వచ్చేసిందండి. అమ్మా ఇలాగే నువ్వు మాట్లాడుతూ మీదగా వచ్చావో నేనే మెడబెట్టి బయటగా నెట్టేస్తాను. ఏమిటి అసభ్యాకరం, అసలు ఏమనుకుంటున్నావు, నీవు నాకు తల్లివి నేను బిడ్డను, వెళ్ళిక్కడొచ్చి అంటూ ఉండగానే ఉర్వశికి చాలా కోపం వచ్చేసింది. అర్జున వలచి వచ్చానని చెప్పి నన్ను నీవు చులకనగా చూస్తావా, నేను వచ్చి నిన్ను అడుగుతున్నానని చెప్పి అపార్థముగా భావిస్తావా, నాకు లభించినటువంటి పురుషత్వం నీకెందుకు, నీవు నపోసకడ అయిపోదువుగాక అని చెప్పి అలా శాపం పెట్టేసి అక్కడి నుంచి సురసులా వెళ్ళిపోయింది. ఇంతలో దేవేంద్రుడు అదృశ్యాకారములు అక్కడ ఉండి కొడుకు యొక్క గుణగణంపులకు చాలా సంతోషించి అప్పుడు ఈ విధంగా కొడుకును, నాయనా నీ పితృభక్తికి సంతోషించాను, ఊర్వశికి బుద్ధి వచ్చేటట్లు చెప్పావు, ఈ ఊర్వశి శాపం ఒకందుకు నీకు మేలు రాబోవు అజ్ఞాతవా సమయంలో. ఎందుకంటే అర్జునుడు 7 అడుగుల అందగాడండి,
చాలా అందమైనటువంటి వాడు. అతను ఏ విధంగా ఏ వేషం ధరించి పెట్టినా కూడా ఇతడు అర్జునుడు అని చెప్పి ఇట్టే పసిగట్టేయచ్చు. అలా వీలు కాకుండా ఒకందులకు యొక్క పేడి రూపం నీకు మేలు జరుగుతుంది. రాబో అజ్ఞాత సమయములు నన్ను ప్రార్థించు. ఎందుకంటే నీకు పేడితనం 1 ఏడాది మాత్రమే ఉంటుంది. అజ్ఞాతం పూర్తి అవుతుండగానే నన్ను ప్రార్థించు, యథారూపము నీకు నేను ఇస్తాను అని తెలియచేస్తుండగానే అప్పుడు అర్జునుడు అక్కడే ఉండి, ఎందుకంటే ఆనాడు ఈ యక్షకన్యలు అనేవాళ్ళు ఈ పేడి రూపంలో ఉన్నటువంటి ఆ పేడి రూపంలో ఉన్న తర్వాత చక్కగా ఆటాపాట కూడా కావాలని చెప్పి యక్షకన్యలైనటువంటి వారు వంద, సౌబంది, సమూచి, బుద్బద, లత అనే అక్క చెల్లెళ్ళు ఈయనకు సంగీతము కూడా చక్కగా నేర్పించారండి. ఆ గంధర్వ లోకంలో ఈ యొక్క అర్జునుడు అక్కడే ఉండి కూడా చక్కగా సంగీతం నేర్చుకున్నాడు. అలా ఉన్నటువంటి వేళలో ఈ యొక్క అర్జునుడు ఇలా ఉన్నారు. ఇంతలో పాండవోత్తములు అరణ్యవాసం గడుపుకుంటూ వస్తూ ఉన్నారండి. ఒకనాడు భీమసేనుడు, ద్రౌపదీదేవి హిమగిరి సొగసులు చూడటానికని చెప్పి బయలుదేరి వెళ్ళారట. అలాంటి వేళలో ఆ హిమగిరిని చూచి ఆనందంగా ఉన్నారండి. అదే సమయంలో గగన మార్గంలో వెళుతున్నారట నలకుమారుడు, అతని భార్య రంభ. రంభ తలలో నుండి సౌగంధికా పుష్పంపు జారి అలా ద్రౌపది ఎదురుగా వచ్చి కింద పడిపోయింది. ఆ పుష్పం తీసుకున్నది ఈవిడ. ఏమండి ఎంత బాగుందండి ఈ పువ్వు, ఇంతకు ఈ పువ్వు ఏమంటారు? ఈ పువ్వు సౌగంధికా పుష్పం అంటే విన్నాను, చాలా బాగుంది కదా. అవునండి, ఇలాంటి పుష్పాలు ఎక్కడైనా ఉంటే తెచ్చిస్తారా? ఇవి కుబేరవనంలో ఉంటాయట, నీకు కావాలా? కావాలండి. అయితే సరే, నువ్వు అన్నగారు ఉన్నటువంటి చోటుకి వెళ్ళు, నేను ఇలా వెళ్ళి ఆ పుష్పాలు తీసుకుని ఇలా వచ్చేస్తాను అని చెప్పి ఆ దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో వెళుతున్నాడట. అలా వెళుతూ ఉన్నటువంటి వేళల్లో భక్తులారా, ఆ ప్రాంతంలో ఆ యొక్క హనుమంతుడు పరమేశ్వరుని ధ్యానం ఆ హనుమంతుడు శ్రీరామచంద్రుల వారిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. అలా ప్రార్థన చేసుకుంటున్నటువంటి హనుమంతుడికి భీమసేనుడు ఆ ప్రాంతంలో సంచారం చేసుకుంటూ వస్తున్నాడండి. ఈతని గమనించాడు. ఓహో, వచ్చేవాడు మనవాడి, వెళ్ళే చోటు ప్రమాదమైనటువంటి చోటు, ప్రమాదం అని తెలుసు కూడా వీడు చెలగాటం ఆడుకుంటూ ఉంటాడు, ఈతని కాపాడాలి అని భావించి ఆ యొక్క హనుమంతుడు ఆ యొక్క ఆంజనేయ స్వాముల వారు చిన్ని కోతిలా మారిపోయాడండి. అంటే చిన్న వానరుడైపోయాడు. అలా చాలా బక్కపలచగా, అంటే లేవుటకు కూడా శక్తి లేనటువంటి వానరుడు అయిపోయాడనమాట. కోతిలా మారిపోయాడండి. ఆ కోతి చూస్తే చాలా చిన్నగా ఉన్నదట, ఈ తోక ఉన్నదట, ఒక పెద్దగా ఉన్నదట. సరే, అలా పడిపోయి ఉన్నదట ఆ కోతి. అదే సమయంలో ఈ యొక్క భీమసేనుడు అడవి ప్రాంతంలో వస్తున్నాడండి. ఈ కోతి మాత్రం అడ్డుగా పడుకోదట దారిలో. అప్పుడు భీమసేనుడు వచ్చాడు, చూచాడు, అవురా ఏమిటిది, కోతి ఇలా పడుకుంది అని చెప్పి శంఖం తీసుకుని వెళ్ళి దాని చెవులో పెట్టి ఊదాడట. అలా ఊదుతూ ఉండగానే అప్పుడు దిగ్గున ఆ లేవుటకు శక్తి లేనట్టుగా నటన చేస్తూ ఆయన లేచి అంటాడట, ఒరే ఎవర్రా నీవు, నరులు ఇక్కడికి రాకూడదురా, ఎందుకు వచ్చావురా, వెళ్ళరా నరుడా, నిన్ను అన్యాయముగా ఈ రాక్షసులు చంపేస్తారా, పోరా అంటే అప్పుడు ఈయన అంటాడట, ఏయ్ కోతి, అసలు నేనెవరో తెలుసా? ఎవర్రా నాయనా నీవు? నా పేరు భీముడు అంటారు, ధర్మరాజు తమ్ముడిని నేను. బక్కాసును చంపేశాను, జరాసంధును చంపేశాను, హిడింబాసును చంపేశాను, ఈ మధ్యలోని కిమ్మీరుడనే వాడిని కూడా చంపేశా. అలాంటి వాడు భీముడు, ధర్మరాజు తమ్ముడిని నేను. అలాంటి నన్ను నువ్వు బెదిరించాలనుకుంటావా? ఏ రాక్షసుడు ఎవడూ కూడా నన్ను ఏమీ చేయలేడు. ఏయ్ తోకది, నేను అవతలికి వెళ్ళాలి. నాయనా, అసలు శక్తి లేదు, వెళ్ళాలని ఉంటే తోక తీసి ప్రక్కన పెట్టి నువ్వు పో అంటే, పో అంటే ఇంకేం పోతాడండి మనవాడు. సరే, ఏదో ఒక విధంగా వెళ్ళాలి కదా అని చెప్పి, అబ్బా ఎందరినో ఎన్నెన్నో కొండలు పిండి చేయగలిగినటువంటి వాడిని ఈ తోక నాకే పాటిదని చెప్పి కదిలించబోయాడు. కదులుతుందా అండి? భక్తితో అయితే భగవంతుని ఎప్పుడు కూడా మనం ఆకట్టుకోగలం, శక్తితో మనం ఏ భగవంతుని కూడా లోబర్చుకోలేము. కనుక ఈ యొక్క భీమసేనునికి గర్వభంగం చేయాలని అనుకున్నాడు హనుమంతుడు. అందుచేతనే ఈ పరీక్ష పెట్టాడండి. ఈ పరీక్షలో ఎప్పుడైతే ఆ తోకను కదల్చలేక అప్పుడు ప్రార్థించాడు, మహానుభావా నువ్వు ఎవరో చెప్పవయ్యా, కపిరూపంలో ఉన్నటువంటి వేల్పువే కానీ వేరు మాత్రము కాదు అని చెప్పి ప్రార్థించాడు. ఎప్పుడైతే అలా వేల్పువో అని వేడుకుంటుండగానే, నాయనా ఇలాంటి వాడేనట హనుమంతుడనేవాడు అని భీముడంటే, హనుమంతుడి గురించి నీకు తెలుసా అన్నాడు. ఏదో కొంచెం తెలుసు అన్నాడు. అయితే తెలుసుంటే ఒక 2 మాటలు చెప్పు అన్నాడు. అలా సముద్రంబును మోటు ధైర్యంబుతో అలనాడు 100 యోజనంబుల పొడవైనటువంటి ఆ యొక్క సముద్రంలో మోటు ధైర్యమున లంఘించి అవతలకు వెళ్ళినాడట. అకాలనేమిని గొల్చినాడట. మహాభక్తుడైనటువంటి వాడట. ఎందుకంటే ద్రోణ పర్వతంబునే తెచ్చినటువంటి వాడట, భక్తుడట, హనుమంతుడట అని కొనియాడినాడండి. అలా కొనియాడుతుండగానే అప్పుడు హనుమంతుడు తన నిజ రూపం చూపించిన, ఆయనా నిన్ను కాపాడడానికే నేను ఈ అవతారంలో ఇక్కడ ఉన్నానురా, నువ్వు వెళ్ళే చోటు నాకు తెలుసు, అందుచేత నా తోక పైన కూర్చో, నేను తీసుకుని వెళ్ళి ఆ కొలను దగ్గర దించుతాను.
నీకు ఎన్ని పువ్వులు కావాలో అన్ని పువ్వులు కోసుకో, తోకపైన కూర్చో, మళ్ళా కదిలించి తెచ్చి ఇక్కడ వదిలేస్తా, సులువుగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, ఏ గొడవ ఉండదు. అక్కడ చాలా మంది ఉంటారు బలవంతులు, వాళ్ళతో నువ్వు ఏమాత్రము కూడా గొడవ పెట్టుకోకు సుమా, నా మాట విను అంటున్నటువంటి వేళలో ఈ భీముడు అనుకుంటాడట, సరేలే స్వామి అన్నాడు. వెంటనే తోకపైన కూర్చోగా జై శ్రీరామ్ అంటుండగానే అలా తీసుకుని వెళ్ళి ఆ సౌగంధికా పుష్పాలు ఉన్నటువంటి ప్రాంతంలో దించగా, పుష్పాల దగ్గరికి వెళుతున్న సమయంలో అక్కడ 10,000 మంది ఉన్నారట కాపలా, గంధర్వులు, రాక్షసులు. వాళ్ళు వచ్చేసారండి. ఏ నరుడా, తెలియక వచ్చినట్లున్నావు, వెళ్ళి టంచి ఇక్కడికి నరులు అనే వాళ్ళు రాకూడదు అంటున్న వేళలో ఆ గంధర్వులందరినీ చూచి, ఆ అబ్బాయి ఈ తోకను అనవసరంగా తెచ్చుకున్నానని చెప్పి ఒట్టి తోకనే కదిలించేసాడండి. ఈ తోకే వద్దులే, నేనే బాగా వెళ్ళి రాగలనని చెప్పి ఆ తోకను కదిలించేశాడట. అప్పుడు ఆ ఒట్టి తోకే వచ్చేసిందండి. అప్పుడు హనుమంతుడు చాలా బాధపడ్డాడు. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ప్రమాదం కోరి తెచ్చుకునేవాడు ఎవరైనా ఉన్నాడా, ఇప్పుడు పోయి కుబేరుడితో రగులు పెట్టుకుంటాడు ఏమిటో అని ఆ హనుమంతుడు చాలా బాధపడ్డాడట. అయితే భీమసేనుడు అక్కడ ఉన్న వాళ్ళతో పోరు చేస్తున్నారండి. ఈ విషయం కాస్త శ్రీకృష్ణ స్వాముల వారికి తెలిసిపోయింది. అయ్యో, కుబేరుడు ఎక్కడ వెళ్ళి శాపం పెట్టేస్తాడు భీమసేనునికి అని చెప్పి పరుగు పరుగున ఆ కుబేరుల దగ్గరికి రాగా, కుబేరుడు అతనికి శాపం పెట్టాలని బిరబిరా వెళుతున్నాడండి. ఇంతలో ఎదురుగా వచ్చేసాడు ఈయన. నాయన అంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఏమిటి స్వామి ఇలా వచ్చావన్నాడు కుబేరుడు. ఏమీ లేదయ్యా, కొలంలో వచ్చాడు, మీ కొలంలో వచ్చినటువంటి వాడు నరుడు ఎవడో కాదు, భీమసేనుడు. అతడి కథ ప్రక్కన పెట్టు, వాడు ఎందుకంటే కోపం ఎక్కువ, ఆ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అందుచేత అతడి మాట ఎందుకు, కానీ నన్ను ధర్మరాజును చూచి కాస్త ఓపిక పట్టవయ్యా, అతనికి నువ్వు శాపం పెట్టకు అంటుండగానే ఇక చేయనది లేక కుబేరుడు శాంతించి అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. భీమసేనుడు పోట్లాడి పోట్లాడి అలసి సొలసిపోయి తనకు కావలసినటువంటి పుష్పంపులన్నిటినీ కూడా తీసుకొని ఆ తర్వాత బయలుదేరేశాడండి. చాలా పొద్దుపోయింది అప్పటికి. ఇంతలో భీముడు కనిపించకపోయేటప్పటికీ ద్రౌపదీదేవిని అడిగాడు ధర్మరాజుల వారు. ఇలా వెళ్ళాడంటే అన్న విషయం ఆవిడ చెప్పేసింది. ఆ తర్వాత అండి ఈ పుష్పాలు తీసుకుని ఏదో ఘనకార్యం సాధించే వాళ్ళలాగా సంతోషంగా వచ్చేసాడు భీముడు. ఆ భీమసేనుడు చూచినటువంటి ధర్మరాజు, ఏమిట్రా ఇంత పని చేశావు? ఏమీ లేదన్నగారు, భార్య చెప్పింది కదా అని వెళ్ళాను. భార్య చెబితే ఆడవాళ్ళు చెబితే ప్రాణం మీద తెచ్చుకుంటావురా, అసలు నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా అని చెప్పి దండించాడండి. ఎందుకంటే మనం పరుల సొత్తు ఎప్పుడూ కూడా పాము లాంటిది, అది పరుల సొత్తును మనం ఆశిస్తే అది కాటు వేసేస్తుంది. అందుచేత తప్పు నాయన, పరుల సొత్తును మనం అపహరించకూడదు, అసలు ఈ పని ఏమిట్రా నీకు, ఆడవాళ్ళు చెబితే ప్రాణం ఎందుకు తెచ్చుకుంటావా అని దండించాడు. ఇలాగా ఆ యొక్క పాండవోత్తములు కాస్త అరణ్యవాసమనే ఆ యొక్క అరణ్యవాసాన్ని గడుపుకుంటున్నారండి. ఇంతలో ఒక్కనాడు భీమసేనుడు ఒంటరిగా ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. అలాంటి వేళలో ఒక గొప్ప సర్పం వచ్చి భీమసేనుని అవలీలగా చుట్టి చంపుటకు ప్రయత్నం చేయుచున్నదట. వెయ్యేనుగా బలవంతుల భీమసేనుడు అలాంటి వాడు విడిపించుకోలేకపోతున్నాడట. అలా ఉన్నటువంటి వేళలో భీమసేనుడు గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఎలా కేకలు పెడుతున్నాడు, అన్నా ధర్మరాజా, అన్నా నేను చాలా కష్టంలో ఉన్నానన్నయ్యా, నన్ను కాపాడన్నయ్యా, నన్ను రక్షించన్నయ్యా, నన్ను కాపాడన్నయ్యా అని కేకలు పెట్టేశాడు. ఇంతలో పరుగు పరుగున ధర్మరాజుల వారు అక్కడికి వచ్చాడు. చూస్తే ఒక సర్పం భీముని చంపుటకు ప్రయత్నం చేస్తున్నది. అది చూచి, సర్పరాజా, సామాన్యమైనటువంటి సర్పము కాదు నీవు, ఏమిటిది, ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు, బలపరాక్రమంతుడైనటువంటి వాడు నా సోదరుడు, అలాంటి వాడిని అవలీలగా చుట్టేశావు, ఏమిటి విషయం అని అంటుండగానే అప్పుడు ఆ సర్పరాజము మనుజుల మాటలతో ఇలా చెబుతున్నదట. రాజా, నేను నహుషుడనే ఒక చక్రవర్తిని, నహుషుడనే ఒక రాజుని, నేను అగస్త్యుల వారి శాపకారణం చేత ఇక్కడ సర్పమై పడి ఉన్నాను. నాకు శాప విమోచనం కలగాలి, నేను నీ సోదరుని వదిలిపెట్టాలి అంటే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నాకు ఈ యొక్క శాప విమోచనం కలగాలి అంటే బ్రాహ్మణుడనే వాడు ఎట్టి గుణంబులు కలిగిన వాడు బ్రాహ్మణుడనే విషయం గురించి నేను అడుగుతున్నాను. ఆ విషయము అది నువ్వు చెప్పటం వలన నాకు ముక్తి కలుగుతుంది అని తెలియచేయటం వలన అప్పుడు సరే మహానుభావ అడగండి అన్నాడు. అప్పుడు ఈ నహుషుడనే వాడు అగస్త్యుల వారి శాప కారణం చేత ఆ మహానుభావుడు ఇలా సర్పంలా పడి ఉన్నాడండి. అందుచేత అతడు ఈ శాప విమోచనం చేసుకోవడానికి కాను ధర్మరాజుల వారిని ఈ విధంగా అడిగాడట. నాయనా ధర్మరాజా, ఘనుడు ఏ గుణంబుల్ కలిగిన వాడు బ్రాహ్మణుడనంగా చెల్లు పార్థివేంద్ర, బ్రాహ్మణోత్తముడు అంటే ఎట్టి గుణంబులు కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటే చెల్లుతుంది. బ్రాహ్మణోత్తముడు అంటే దయ, శీలము, సద్గుణంబులు ఇటువంటి జ్ఞానంబు కలిగినటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు అంటే అప్పుడు ఈయన అడుగుతున్నాడు, అది జ్ఞానంబు ఒకవేళ శూద్రునికి ప్రాప్తించినదనుకో వాడు బ్రాహ్మణుడి కంటే పావనుడా కాడా అని అడిగాడు. అలా అడుగుతూ ఉండగానే అప్పుడు ఈయన సమాధానం చెబుతున్నాడట. మహానుభావ, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి
బ్రాహ్మణుని కంటే కూడా అదే జ్ఞానము శూద్రునికి ప్రాప్తించిందనుకో. ఎందుకంటే వీరే భగవంతుని, ఈ భగవంతునే కొలవాలని కానీ లేదండి. ఎవరు ఏ దైవాన్నైనా అది ఆరాధించవచ్చు. అందుచేత శూద్రుడనేవాడు కూడా జ్ఞానముతో, భక్తితో, అహింస, శీలము, దయ, సద్గుణంబులు ఇలాంటి గుణంబులు కలిగి భగవంతునే నమ్మి కొలిచేవాడు సత్యంబును మరొకనున్నవాడైతే బ్రాహ్మణునితో, ఎందుకంటే బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు కాగలడు, శూద్రుడు కూడా పావనుడు కాగలడు అని తెలియచేశాడు. శూద్రుడైనా క్షత్రుడైనా ఎవరైనా కూడా జ్ఞానముతో కూడినటువంటిదండి భక్తి. అందుచేత అలా పావనుడు కాగలడు అని చెప్పి ధర్మరాజులు వారు తెలియచేయటం వలన ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాటలు విని చాలా సంతోషించి నక్షుల వారికి శాప విమోచనము కలిగి యథావిధిగా తన యథారూపం కలిగి భీమసేనుని ధర్మరాజుల వారికి అప్పచెప్పి ఇక నేను వస్తాను నాయన అని చెప్పి ఆ మహానుభావుడు బయలుదేరి తన ఆస్థానంలోకి తాను వెళ్ళిపోయాడు. జై స్వద్రమారమణ గోవింద, అంబరీష వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.